అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గుంటూరు జైలు దగ్గర నందిగామ సురేష్ని పరామర్శించడానికి వెళ్ళి రెడ్ బుక్ కోసం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చాడు. ఈ 5 ఏళ్ళు కాకుండా తిరిగి వచ్చే 2029 ఎన్నికల్లో మేమే గెలుస్తాము, అప్పుడు చూసుకుందాము అని చెప్పేసి బెదిరించినట్టు వార్నింగ్ ఇచ్చారు. అసలు 2029ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వస్తుందంటారా? 2029 పరిపాలన రావడం తర్వాత సంగతి. అసలు బెదిరించేంత ధైర్యం ఎందుకు వస్తుంది నీకు? జగన్మోహన్ రెడ్డికి ఇంకా సిగ్గు రాలేదా, బుద్ధి రాలేదా? ఓడిపోయాక కూడా ఇంకా ప్రగల్భాలు పలుకుతున్నాడు ఉత్తర కుమారుడిలాగా కదా. ఎందుకంటే అసలు నీకు నీ వెనకాల చూసుకో, ఎన్నున్నాయి నీకు సీట్లు, ఎంతమంది వెళ్ళిపోతున్నారు, ఇంకా ఎంతమంది రెడీగా ఉన్నారు, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు దేనికి వచ్చావు? అసలు నందిగం సురేష్ నువ్వు పరామర్శకు రావటం ఏంటి? నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు రాజకీయ నాయకుడివా? నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివా? అంటే నేర చరిత్రుడు కాబట్టి నేర చరిత్ర ఉండే వాళ్ళనే పరామర్శిస్తావు. ప్రజలు నీకు అక్కర్లా, ప్రజల్ని పట్టించుకోవు నువ్వు. ప్రజల కోసం నువ్వు విజయవాడ రావు, ₹1 కోటి అంటావు, మాట ఇస్తావు, మాట తప్పుతావు. అంటే నీ నైజం అది. రెండోది, నిన్న నువ్వేం మాట్లాడుతున్నావు? రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నావు. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు, లోకేష్ అంటే ఇలాగా ఆయనకి ఒక ఆవేశం వచ్చేసి, కోపం వచ్చేసేది, ఉక్రోషం వచ్చేసేది. ఇప్పుడు రెడ్ బుక్ మీద ఉక్రోషం చూపిస్తున్నాడు. నీకెందుకు భయం? నీ వాళ్ళు ఎవ్వరూ తప్పు చేయకపోతే నువ్వు అసలు రెడ్ బుక్ తెస్తావని ప్రతిసారి ఎందుకు తెస్తావు? చంద్రబాబుకో రెడ్ బుక్ అంటావు, లోకేష్కో రెడ్ బుక్ అంటావు, పవన్ కళ్యాణ్కో రెడ్ బుక్ అంటావు, ప్రతి కార్యకర్తకో రెడ్ బుక్ అంటావు. అంటే నువ్వు అన్ని తప్పులు చేసావా? నీ ప్రభుత్వం అన్ని తప్పులు చేసిందా? నీ దగ్గర ఉన్న గత ఎమ్మెల్యే కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు కావచ్చు, అంటే మాజీలు అందరూ కూడా తప్పులన్నీ చేశారా? నువ్వెందుకు ఉలిక్కి పడుతున్నావు? అసలు నీకు ఉలిక్కి పడాల్సిన అవసరం ఏంటి? మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసుకోండి అన్న ధైర్యం ఉంటే చాలా ధైర్యవంతుడు అంటావు కదా. నువ్వు పిరికివాడమని అర్థమవుతుంది. నువ్వేంటి చంద్రబాబుని మాట్లాడతావు? నీ స్థాయి ఎంత? నీ స్థాయి ఏంటో ప్రజలు చూపించారు. నీకు 11 సీట్లు ఇవ్వడమే ఎక్కువ అనుకుంటున్నారు. 1 సీటుతో పరిమితం చేయకుండా పక్కన ఇంకొకటి ఇవ్వడం అనేది ప్రజలు చేసిన తప్పు. అందుకే ఎగిరెగిరి పడుతున్నావు. అంటే 23 వస్తేనే నువ్వు చంద్రబాబుని అన్నావు. ఆ రోజు నువ్వేమన్నావు? ఆ రోజు మర్చిపోయావమ్మా, ప్రజలు మర్చిపోరు. నువ్వు చేసిన అరాచకాలకి, నువ్వు చంద్రబాబుని ఇబ్బంది పెట్టిన విధానానికి నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు. రెండోది, నీకు చంద్రబాబుని ఏమంటున్నాడు? మళ్ళా మేమే వస్తాం అంటున్నాడు. అసలు ఉంటావా? ముందు జైల్లో ఉండకుండా నువ్వు బయట ఉంటావా? నువ్వు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తావా? అప్పటికి నీ పార్టీ ఉంటుందా? ఎందుకంటే 29లో వచ్చేస్తాను ఏమన్నాడు? మీరందరూ కూడా ఇదే గుంటూరు జైల్లో నెక్స్ట్ మీరే ఉంటారన్నాడు. అంటే నువ్వు పరిపాలన చెయ్యవు. నువ్వు మళ్ళా పదవి వచ్చినా కూడా నువ్వు కక్ష తీర్చుకునే మార్గాలే ఆలోచిస్తున్నావు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు నువ్వేం చేసావు? కార్యకర్త నుంచి అందరి మీద నువ్వు కేసులు పెట్టావు. నెంబర్ ఆఫ్ కేసెస్. అసలు హయ్యెస్ట్ కేసెస్ ఉన్న వాళ్ళు తెలుగుదేశంలోనే ఉన్నారు. నీ పరిపాలన అలా సాగింది. అంటే 29లో ఒకవేళ పొరపాటున నీకు ఒకవేళ అధికారం ఇద్దామని ప్రజలు అనుకుంటే నువ్వు ఇచ్చే సందేశం ఏంటి? మీరు నాకు అధికారం ఇవ్వండి, నేను తెలుగుదేశం మీద కక్ష తీర్చుకుంటాను. అంతేగాని ప్రజలారా మీరు నాకు ఓట్లు వేస్తే మిమ్మల్ని బాగా చూసుకుంటాను, ప్రజారంజకంగా పాలిస్తాను, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, మీకు ఉపాధి కల్పిస్తాను మాట్లాడటల్లా. ఆవేశంతో రెచ్చిపోయాడు నిన్న. ఫస్ట్ టైం మీరు ఆ రకంగా హై బీపీ రావటం అనేది జగన్మోహన్ రెడ్డిలో చూసాం మనం. అంటే కొత్త సలహాదారు ఇచ్చిన సలహానా ఇది? కొత్త సలహాదారు ఈ విధంగా మాట్లాడమని చెప్పాడా? పాత సలహాదారులందరూ కూడా వాళ్లే మేనేజ్ చేశారు. ఇప్పుడు కొత్త సలహాదారు కాదండి, మీరు ఈ రకంగా మాట్లాడండి అన్నాడా? అంటే నువ్వు స్క్రిప్ట్ బాగా బట్టి ఎలహంకల చూసి చెప్తున్నాడు. ఆయన చూసి చెప్పాడు కానీ నిన్న కొద్దిగా చూడకుండా మాట్లాడాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతవరకు ఎప్పుడు స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడని జగన్మోహన్ రెడ్డి నిన్న ఫస్ట్ టైం కొద్దిగా మధ్యలో చూడకుండా మాట్లాడు. అంటే బట్టి పట్టాడు. అంటే ఈసారి కొత్త సలహాదారు ఇచ్చిన సలహా అయి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీనండి జగన్మోహన్ రెడ్డి మారడు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుని చూస్తే భరించలేడు, లోకేష్ని చూస్తే భరించలేడు, పవన్ కళ్యాణ్ అన్నా కూడా నచ్చదు. ఆయనకి రాజకీయాలంటే కక్ష తీర్చుకోవడమే. కక్ష ఒకటే కాదు, అవినీతి చేయడం, డబ్బులు దాచుకోవటం. లక్షల కోట్లు పెట్టుకున్నాడు, నా దగ్గర డబ్బు ఉంది అనుకుంటున్నాడు, నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నాడు. కానీ ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. 29లో వస్తాను అనే ఒక భ్రమలో ఆయన ఉన్నాడు, కలలు గంటున్నాడు, పగటి కలలు.
కాబట్టి పగటి కళలు కళలు అవుతాయి. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటాడు. ఓకే. థ్యాంక్ యూ.